ఇంటింటికి వస్తున్నాయని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మన గ్రామానికి రావడం జరిగింది. ప్రతి వాళ్ళకు అంటే ఆడబిడ్డలందరి కోసం ప్రభుత్వం ఏం ప్రవేశపెట్టిందంటే ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. ఆడబిడ్డలు ఏదైనా జాబ్ చేసుకున్నా కానీ, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ, ఎవరైనా మనోళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కానీ ఫ్రీగా బస్సు ప్రయాణం చేయొచ్చు. ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. 200 యూనిట్లు అంటే దాదాపుగా మనం ఫ్యాన్లు కానీ, కూలర్లు కానీ, ఇంట్లో బోర్ మోటార్ వేసుకున్నా కానీ 200 యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఫ్రీ కరెంట్ ఇస్తుంది. అట్లనే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తుందమ్మా ప్రభుత్వం. 500 రూపాయలకు సిలిండర్ కొంతమందికి వస్తలే అంటున్నారు. దానికి ఏం చేయాలంటే మనం సిలిండర్ ఆఫీస్కి వెళ్ళి కేవైసీ వేయించాలి. కేవైసీ అంటే మన ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఒక ఫోటో తీసుకుపోయి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఫామ్ మీద సంతకం పెట్టినట్లయితే మనకి కేవైసీ 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. అట్లాగే రైతులకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది. అది ఎట్లా అంటే విడతల వారీగా అవుతుంది. విడతల వారీగా అంటే కొంతమందికి కొంత టైం లోపల కొంతమంది కొన్ని రోజులు ఇట్లా వేస్తుంది. మొన్ననే 30 కోట్ల రూపాయలు మన జిల్లాకి కేటాయించడం జరిగింది రుణమాఫీ కోసం. 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తున్న 2 లక్షలకు ₹1 ఉన్నా కానీ రుణమాఫీ కాదు. 2 లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకి వడ్డీ ఏదైతే ఉందో మనం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ బ్యాంక్ వాళ్ళకి కట్టినట్లయితే 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. అట్లాగే రైతు భరోసా పథకం ఉంది కదా, అది ఖచ్చితంగా సంక్రాంతికి ఎకరాకి 15,000 రూపాయలు అంటే 7,500 చొప్పున 15,000 రూపాయలు ఖచ్చితంగా రైతు భరోసా పథకం కింద పడుతుంది సంక్రాంతి వరకు. అలాగే వడ్డీ లేని రుణాలు మహిళలందరి కోసం ఇప్పుడు ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. రుణంతో ఏదైనా చిన్న పరిశ్రమ, చిన్నది ఏదైనా షాపు ఏదైనా గొప్పగా పడుతున్నా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అన్ని పథకాలన్నీ మీకు చేరువైనాయా లేదా, మీకు వస్తున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ప్రభుత్వం. ఇంటింటికి వచ్చి అధికారులు వచ్చినప్పుడు మనం అడిగింది, ఏది మీకు పథకాలు వస్తున్నాయా, ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి వచ్చిందా, మీకు ఏమైనా వచ్చిందా, ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా, మీకు భూమి ఎంత ఉంది, రేషన్ కార్డు ఉందా, ఆధార్ కార్డు ఉందా, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది, ఇవన్నీ అడిగింది కదా. అడిగినప్పుడు మనం వివరాలు ఇచ్చినాం కదా, ఆ వివరాలను బట్టి ఇప్పుడు ఎవరికైతే వీడియో నడుస్తుంది నిర్ణయాలు ప్రభుత్వ పథకాలు సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి తమలో ఒక పాట పడుతుంది. తెలంగాణ గడ్డ మీద ఓ సందా మామయ్యో ప్రజాపాలన నచ్చిన
అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తాయి. దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మన అంబార్పేట గ్రామానికి రావడం జరిగింది. దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.